హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం సర్వస్ 735 FE బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. చాలా తక్కువ ప్రైజ్ అనమాట. 3 లక్షల కన్నా తక్కువ ప్రైజ్కి అయితే అమ్ముతున్నారు. 3 లక్షల కన్నా తక్కువే అనమాట. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే 2,50,000 కన్నా తక్కువలో అయితే వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి వీడియో మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. దీంతో పాటు కొన్ని ఫెసిలిటీస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. అంటే ఏమేమి వస్తున్నాయి ఫ్రీగా అనేది కూడా చెప్తాను. మిస్ కాకుండా వీడియో మొత్తం చూసి దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. వెహికల్ అనేది తర్వాత మీకు నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఈరోజు వెహికల్ వచ్చేసి స్వరాజ్లో 735 FE బండి అనమాట. సెకండ్ హ్యాండ్ అయితే వెహికల్ అనేది సేల్ చేస్తున్నారు ఓనర్ అనేది. అలాగే వెహికల్ మోడల్ చూసుకుంటే ఈ యొక్క వెహికల్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫ్యాక్టరీలో తయారైన ఇయర్ వచ్చేసి 2015లో ఈ యొక్క వెహికల్ అనేది 2015లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరిగిందనమాట. కానీ షోరూమ్ నుంచి ఓనర్ వచ్చేసి 2016 ఎండింగ్లో అయితే తీసుకున్నారు. 2017లో ఈ యొక్క వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని ఓనర్ అయితే చెప్తున్నారన్నమాట. 2015లో ఈ యొక్క వెహికల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫ్యాక్టరీలో తయారైతే అయ్యిందనమాట. 2016 డిసెంబర్ ఎండింగ్లో 2017లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. చుట్టుపక్కల ఏరియాలో తెలిసిన వాళ్ళే ఉంటే ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే తెలిసిన వాళ్ళకి పేపర్లు కూడా అయితే చూపించండి. వెహికల్ కూడా 100% వర్కింగ్ కండిషన్లో అవుతుందన్నమాట. ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, అలాగే రీసెంట్గా బ్యాటరీ కూడా అయితే చేంజ్ చేయించాను కూడా అయితే చెప్తున్నారన్నమాట ఓనర్ అనేది. అలాగే ఈ యొక్క వెహికల్తో పాటు మనకి ట్రాలీ అయితే ఉందో ఆ ట్రాలీకి సంబంధించిన పేపర్లు కూడా అయితే ఇస్తానని అయితే చెప్తున్నారన్నమాట. అటాచ్డ్ పేపర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. అన్న మంచి వెహికల్ అంటూ చూడు, తక్కువ ప్రైజ్లో కావాలని అయితే అడుగుతున్నారు. కాబట్టి ఈ యొక్క వెహికల్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. టైర్లు చూసుకుంటే 60 నుంచి 70% దాకా అయితే ఉన్నాయన్నమాట. 39 HP అయితే ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 2,70,000 అయితే చెప్తున్నారు అనమాట ఓనర్ అనేది. 2,70,000 అంటే ఫైనల్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి వెహికల్ నచ్చితే తీసుకోవాలనుకున్న వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు వెళ్ళి చూసుకొని తీసుకోవాల్సిన బాధ్యత మీదే అనమాట. లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో సూర్యాపేట డిస్టిక్ చిలుకూరు మండలంలో చిలుకూరు అనే విలేజ్లో అవుతుందన్నమాట. చిలుకూరు మండలం పక్కనే చిలుకూరు అనే విలేజ్ అవుతుందన్నమాట. చుట్టుపక్కల ఏరియాలో తెలిసిన వాళ్ళు ఉంటే దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఇది వచ్చేసి తెలంగాణలో సూర్యాపేట డిస్టిక్ పక్కన మనకి చిలుకూరు అనే మండలంలో అవుతుందన్నమాట. అటాచ్డ్ పేపర్లు అయితే వస్తుంది. 2015లో మ్యానుఫ్యాక్చరింగ్, 2016 డిసెంబర్ ఎండింగ్లో వెహికల్ తీసుకోవడం, 2017లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెహికల్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తెలంగాణలో సూర్యాపేట డిస్టిక్ పక్కన చిలుకూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. మీకు వెహికల్ నచ్చితే టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. వెహికల్ అనేది షోరూంలో చూపించుకోవడం కానీ లేదా మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించుకోవడం అయితే జరుగుతుందన్నమాట. మీరు చూపించుకున్న తర్వాతనే వెహికల్ 100% వర్కింగ్ కండిషన్ ఉందనుకుంటేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే రీసెంట్గా బ్యాటరీ కూడా అయితే చేంజ్ చేయించాను అయితే చెప్తున్నారు. అలాగే ఇంజిన్ ఆయిల్ కూడా అయితే చేంజ్ చేయించాను చెప్తున్నారు. గేర్ ఆయిల్ కూడా చేంజ్ చేయించాలని చెప్తున్నారు. అలాగే దీంతో పాటు మనకి పేపర్లు కూడా అటాచ్డ్ పేపర్లు అయితే ఉన్నాయన్నమాట. ట్రాలీకి సంబంధించిన అటాచ్డ్ పేపర్లు కూడా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఓనర్తో మాట్లాడుకున్నాకే మీరు ప్రైస్ అనేది ఇద్దరు మాట్లాడుకోండి. అలాగే ఓనర్ కూడా కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. 2,70,000 కన్నా తక్కువగా ఈ యొక్క టాటర్ అనేది మీకు అయితే వస్తుంది అనమాట. ఆలోచించి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎవరికైనా తక్కువ ప్రైజ్లో వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే.